టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ దుర్గామలీశ్వరాభ్యాం నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. ఈ వారం మనకి గ్రహస్థితులు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దామండి. శని వక్రించి మీనరాశిలో, రాహువు మరి కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, ఈ యొక్క శుక్రుడు 2వ తేదీ నవంబర్ 2 నుంచి తులారాశిలోకి వచ్చాడు. మరి నవంబర్ 16వ తేదీ వరకు కూడా రవి మనకి ఈ యొక్క తులారాశిలో నీచపట్టి ఉంటాడు. అలాగే ఈ యొక్క కుజుడు మనకు కావలసినటువంటి బుధుడు కూడా మనకి తులారాశిలో ఉన్నాడు. అయితే కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని బట్టి మనకి 12 రాశుల వారికి ఒక్కొక్కరికి ఏ విధంగా ఉందో చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి శని వక్రించి, ఇవి కాకుండా మనకి రవి మనకి తులలో నీచపట్టున్నాడు. అయినప్పటికీ కూడా మీరు ఆరోగ్యాల్లో భంగాలు అనేటటువంటి స్వల్ప భంగాలు జరిగినా మీరు రాటు తేలిపోతారు, వాటిని దాటుకుంటారు. ఇక ఈ సప్తమంలో ఉన్నటువంటి ఈ రాహుగ్రహ ప్రభావం వలన కాస్త మానసికమైనటువంటి రుగ్మతలు వస్తాయి. మీ భార్య కూడా మిమ్మల్ని అన్సైకలాజికల్గా ఆవిడ మీరు తిట్టినట్లయితే మిమ్మల్ని ఆవిడ కొడుతుందనమాట. కాబట్టి జాగ్రత్తగా డీల్ చేసుకోండి భార్యల్ని. అలాగే వ్యాపార భాగస్వాములని చీల్చి పడేసేయండి, ఏం పర్వాలేదు. పోతే వ్యాపారం కాంట్రాక్ట్ అయిపోద్ది. పెళ్ళం పోతే మళ్ళీ పెళ్ళం రాదు. వ్యాపారం పార్ట్నర్ పోతే మళ్ళీ ఇంకొకటి వస్తాడు. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులు లేటుగా అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ సింహరాశి వారు తమ సంతానం కోసం అనేకమైనటువంటి ఇబ్బందుల మీద పడుతూ ఉంటారు. అవన్నీ కూడా చాలా శ్రమ, మీ త్యాగము మీకు గుర్తించబడుతుంది. కాబట్టి ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన వీళ్ళంతా కూడా సింహరాశి వారు ఇళ్ళు కడతారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. కాబట్టి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. అంతేకాదు కోర్టు కేసులు, పోలీస్ కేసులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇతరులకు సంబంధించినటువంటి అన్నెసరీ గొడవల్లోకి మీరు వేలు పెట్టొద్దు. అలాగే ట్రోలింగులు, ఏడిపించడాలు ఇలాంటివన్నీ కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారా, ఏం చేస్తారులే అని. అలా కాదు, ఒక బలవంతుడైనటువంటి చేతిలోకి వెళ్తే జిమ్తాత చేసేస్తాడు మీకు. కాబట్టి సింహరాశి వాళ్ళు అస్సలు వెటకారాలు ఆడొద్దు, చాలా బీ కేర్ఫుల్, అలా ఉండండి. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా మనకి రాహు జపం, అలాగే శని జపం, దీంతోపాటు విశేషంగా ఈ యొక్క రవి జపాన్ని చేసుకోవాలి. రవి స్తోత్రాలు, ఈ యొక్క శని రాహు స్తోత్రాలు చదువుకోవాలి. అలాగే ఈ యొక్క రవికి కిలోంపావు గోధుమల్ని మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని లేదా ఆరెంజ్ కలర్ ఉంటే కనుక ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలి. ఈ రకంగా మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.